డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. శంషాబాద్ దగ్గర కరాచీ బేకరీలో బీజేపీ నేతలు దాడి చేస్తున్నారు. హైదరాబాద్ శంషాబాద్ లోని కరాచీ బేకరీ దగ్గర మనం విజువల్స్ లో చూడొచ్చు. బీజేపీ నేతలందరూ కలిసి ఒక్కసారిగా శంషాబాద్ లో ఉన్న కరాచీ బేకరీకి సంబంధించి నేతలందరూ కలిసి దాడి చేస్తున్నటువంటి విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు బీజేపీ నేతలందరూ కలిసి. అక్కడ కరాచీ బేకరీ దగ్గర మనం చూడొచ్చు, విజువల్స్ లో కనిపిస్తూ ఉంది. భారత్ మాతాకి జై అంటూ బీజేపీ నేతలు అందరూ కలిసి ఒక్కసారిగా కరాచీ బేకరీ దగ్గర బోర్డును ధ్వంసం చేసినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కరాచీ పేరు తొలగించాలి అని చెప్పి బీజేపీ నేతలైతే డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు సరిహద్దుల్లో యుద్ధము నడుస్తున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రాంతం కరాచీ ఏదైతే ఉందో అసత్య ప్రచారాలు కూడా జరిగాయి. భారత్ కరాచీ పోర్టును ధ్వంసం చేసిందన్న అసత్య ప్రచారం జరిగింది. ఇటు పాకిస్తాన్ లో ఉన్నటువంటి కరాచీ ప్రాంతంకి సంబంధించినటువంటి కరాచీ పేరు తొలగించాలని ప్రజెంట్ బీజేపీ నేతలైతే డిమాండ్ చేస్తున్నారు. మనందరికీ తెలుసు కరాచీ బ్రాంచ్ అనేది ఎంత పాపులర్ ఉన్నటువంటి బేకరీయో. ప్రతి చోట, ప్రతి నగరంలో, ప్రతి జిల్లాలో, ప్రతి డిస్ట్రిక్ట్ లో, ఇండియాలో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా దాదాపు చాలా చోట్ల కరాచీ బేకరీ అనేది అందరికీ ఫేమస్. కరాచీ బేకరీ దగ్గరికి ఎక్కువ మట్టుకు అందరూ ప్రజలు వెళ్తూ ఉంటారు. సో ప్రజెంట్ అయితే ఈ దాడి జరిగిన తర్వాత, ఏదైతే నిన్న జరిగినటువంటి కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కరాచీ పేరు తొలగించాలి, మా ఇండియా గడ్డపై కరాచీ పేరు ఉండొద్దు అని చెప్పి బీజేపీ నేతలు హైదరాబాద్ శంషాబాద్ లో ఉన్నటువంటి కరాచీ బేకరీపై బీజేపీ నేతలందరూ కలిసి దాడి చేస్తున్నటువంటి విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. బేకరీ ముందు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు నేతలందరూ కలిసి. బీజేపీ నేతలందరూ కలిసి ఒక్కసారిగా అక్కడికి వెళ్ళి మనం చూడొచ్చు. బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్ మీద మనకు కనిపిస్తూ ఉంది. కరాచీ బోర్డుని ధ్వంసం చేసే పనిలో ఉన్నారు. పోలీసులందరూ అడ్డుకుంటున్నప్పటికీ కూడా ఎవరు కూడా కంట్రోల్ కానటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ చూస్తున్నాం, ఇండియన్ ఫ్లాగ్స్ పట్టుకొని నేతలందరూ ఒక్కసారిగా వచ్చి బేకరీ ముందట బైఠాయించారు. బోర్డుని ధ్వంసం చేసే పనిలో ఉన్నారు. కర్రలతో దాడి చేస్తూ ఉన్నారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎవరు కూడా తగ్గే ప్రయత్నం అయితే కనిపించట్లేదు. ప్రజెంట్ నేతలందరూ ఒక్కసారిగా బేకరీపై దాడి చేయడంతో బేకరీ ఉన్నటువంటి అక్కడ బేకరీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానివ్వచ్చు, బేకరీలో ఉన్నటువంటి యాజమాన్యం ఒక్కసారిగా బొమ్మలెత్తిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే వాళ్ళు చెప్తున్నటువంటి వాదనలు కూడా ఉన్నాయి. కరాచీ బేకరీ కానీ పేరు మాత్రం వాళ్ళది, కానీ చేస్తుంది వ్యాపారం మాది, ఫుడ్ మాది, సప్లై మాది, మా పరికరాలు, మా సామాగ్రి, మా పదార్థాలు, మా బేకరీ మాది, సామ్రాజ్యం, ఎందుకు మా బోర్డు ఎందుకు మేము ధ్వంసం చేయాలని చెప్పి వాళ్ళు ఒకవైపు వాదన వినిపిస్తున్నారు. ఇటు బీజేపీ నేతలు మాత్రం ఏ మాత్రం కూడా తగ్గకుండా కర్రలతో, రాళ్లతో దాడి చేస్తూ బోర్డును ధ్వంసం చేసిన సిచ్యుయేషన్ కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్ మనం చూద్దాం. రైట్, చూస్తున్నాం కదా, డౌన్ డౌన్ కరాచీ అనుకుంటూ జై భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు దాడులు. ప్రజెంట్ దానికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు. సాగర్ అందుబాటులో ఉన్నారు మనకి ప్రస్తుతం అక్కడ డీటెయిల్స్ అందించడానికి. సాగర్, ప్రజెంట్ శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? నేతలందరూ దాడులు చేసినట్లుగా కనిపిస్తోంది బోర్డుకు సంబంధించి. ప్రజెంట్ అక్కడ బీజేపీ నేతలు ఏమంటున్నారు? ఫస్ట్లీ సరిహద్దులో ఒక ఉచిత యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భంలో ఇప్పటికీ భారత ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ లో తిరిగి పాకిస్తాన్ కి తమ దేశానికి వెళ్లాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ దాని అనుబంధ సంస్థలు, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ లాంటి అనుబంధ సంస్థలు పాకిస్తాన్ సిటీల పేరుతో ఉన్నటువంటి బేకరీలు కావచ్చు, మిగతా వ్యాపార సముదాయాలన్నింటి కూడా ఇక్కడ నుంచి ఆ పేర్లు తొలగించాలి, వాటి లైసెన్సులు రద్దు చేయాలని చెప్పి కూడా ఈ వారు ఎప్పుడైతే పేల్గాం ఉగ్రదాడి అనంతరం కూడా వీరు బజరంగ్ దళ్, బీజేపీ అనుబంధ సంస్థలు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. సో తాజాగా శంషాబాద్ కరాచీ బేకరీ వద్ద బీజేపీ వాళ్ళు కొంత ఆందోళన చేశారు. జాతీయ జెండాలతో నిరసన తెలుపుతూ ఖచ్చితంగా కరాచీ బేకరీని పేరు మార్చాలా, లేదంటే ఆ వ్యాపార సముదాయానికి సంబంధించిన లైసెన్స్ పూర్తిగా రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ అక్కడ ఆందోళన చేశారు.
చేశారు. జాతీయ జెండాలు పట్టుకుంటూ వాళ్ళు నినాదాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి బోర్డును పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్ జెండాలను పూర్తిగా పాదాలపై చెప్పులతో కొడుతూ కూడా తమ నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడూ కూడా మన భారతదేశాన్ని పైన దాడులు చేస్తూ మన పైన కుట్రలు చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ పైనటువంటి అభిమానం, ఆ పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి పట్టణాల పేర్లు ఎందుకు పెడతారంటూ కూడా ఇటు బీజేపీ దాని అనుబంధ సంస్థలు కూడా మొదటి నుంచి హెచ్చరిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో బజరంగ్ దళ్ బీజేపీ నేతలు కూడా ఈ కరాచీ బేకరీతో పాటుగా పెషావర్ లాంటి మరికొన్ని పట్టణాల పేర్లు ఉన్నటువంటి రెస్టారెంట్స్ కావచ్చు, మిగతా హోటల్స్ పేర్లు కూడా తొలగించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. శంషాబాద్ లో మాత్రం ఒక ఉద్రిక్తత పరిస్థితి అయితే కొద్దిసేపు క్రితం అయితే కనిపించింది. పెద్ద ఎత్తున బీజేపీ నాయకులంతా, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి కరాచీ బేకరీ పేరును వెంటనే మార్చాలి, అక్కడి నుంచి ఆ సముదాయాన్ని పూర్తిగా ఆ బేకరీని పూర్తిగా తొలగించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన పరిస్థితి. పోలీసులు కొంత అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా వారు కర్రలతో ఆ బోర్డు పైన కరాచీ బేకరీ అన్న దానిపైన ఆ బోర్డును పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొంత భయాందోళన, ఉద్యోగులు పనిచేసే ఉద్యోగులు కూడా కొంత భయాందోళన వాతావరణం అయితే అక్కడ కనిపించింది. మొత్తంగా మనం చూడొచ్చు, కరాచీ అనేది ఒక ఫేమస్ బ్రాండ్. హైదరాబాద్ తో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోని పలు పట్టణాల్లో కూడా పెద్ద ఎత్తున వీళ్ళ వ్యాపారం నిర్వహిస్తూ ఉంటారు. జనరల్ గా కరాచీ బేకరీని 1953లో దేశ స్వాతంత్రం అనంతరం కూడా వీళ్ళు కరాచీ యజమానికి సంబంధించిన పార్సీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కూడా దీన్ని ప్రారంభించినట్లుగా కూడా తెలుస్తుంది. వందలాది బ్రాంచెస్ ఉన్నాయి దేశంలో, అనేక వ్యాపారాలు కూడా ఈ కరాచీ బేకరీ కూడా నిర్వహిస్తుంది. సో మరి తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు పేరు మార్చుకోవాలి. కరాచీ అనేది పాకిస్తాన్ లో ఉన్నటువంటి కీలక పట్టణానికి సంబంధించిన పేరు కాబట్టి దాన్ని ఖచ్చితంగా తొలగించాలని చెప్పి, లేదంటే వాటిపైన మేము దాడులు చేస్తాం, మేమే ఆ పేరు మార్చుతామంటూ కూడా బీజేపీ అనుబంధ సంస్థలు కూడా ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడున్న తాజా పరిణామాల నేపథ్యంలో మాత్రం కరాచీ యాజమాన్యానికి సంబంధించి చూసుకుంటే వాళ్ళు మాత్రం ఈ పేరు అనేది మేము దేశ విభజన అనంతరం పెట్టినాము, మేము ఇక్కడే భారతీయులం, మేము భారతదేశం అంటే మాకు కూడా అభిమానం ఉంటుంది, మేము ఇక్కడ వ్యాపారం గత దశాబ్దాలుగా మేము కొనసాగిస్తున్నామని చెప్పి వాళ్ళు ఒక అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా పేరు అయితే మార్చడానికి వాళ్ళు సుముఖంగా లేదు. వాళ్ళు ఇప్పటికే ప్రభుత్వాన్ని, ఇటు పోలీస్ శాఖను కూడా మా పైన, మా షాప్ల పైన దాడులు జరగకుండా కొంత భద్రత కల్పించాలని కూడా వాళ్ళు కోరిన పరిస్థితి కనిపిస్తుంది. మరి తాజాగా ఉన్న నేపథ్యంలో మరికొన్ని దాడులు కూడా చేస్తాం, ఖచ్చితంగా పేరు మార్చాలని చెప్పి ఇటు బీజేపీ అనుబంధ సంస్థలు బజరంగ్ కూడా తాజాగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మరి ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. మరి కరాచీ వాళ్ళు దీనిపైన ఏమైనా నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే వందలాది బ్రాంచెస్ ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో కరాచీ బేకరీ అనేది ఒక పెద్ద బ్రాండింగ్ గా ఉంది. బేకరీకి సంబంధించినటువంటి అన్ని ఉత్పత్తులను కూడా వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్, హైదరాబాద్ కేంద్రంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. సో మా దేశం పైన మాకు అభిమానం ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ఆ పేరును మాత్రం వ్యతిరేకిస్తున్నాం. అది పాకిస్తాన్ కి సంబంధించిన పేరు. పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే మీరు అక్కడికి వెళ్ళిపోవాలంటూ కూడా ఇటు బజరంగ్ దళ్ బీజేపీ కూడా హెచ్చరిస్తున్న, కొంతమంది కార్యకర్తలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఓవరాల్ గా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ లో మరికొన్ని కరాచీ బేకరీల పైన కూడా మేము దాడులు చేసి ఆ పేరును మేము తొలగిస్తామని చెప్పి మరోవైపు బజరంగ్ దళ్ కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో మరి ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. అటు కరాచీ యాజమాన్యం ఏమైనా స్పందిస్తున్నారనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది సౌమ్య. అయితే సాగర్, ఇప్పుడు దాదాపుగా కొన్ని ఐటమ్స్ అయితే తినే ఐటమ్స్ కావచ్చు, మనకి సంబంధించిన ఇండియన్ ఐటమ్స్ కావచ్చు, ఏదైనా కూడా ఇంపోర్ట్ ఎక్స్పోర్టింగ్ అనేది ఇతర దేశాల నుంచి రావటం పోవటం అనేది కొంతకాలంగా ఎన్నో దశాబ్దాల నుంచి జరుగుతుంది. కరాచీ బేకరీ అనేది కూడా ఇది ఒక బ్రాండ్ అంతే, చాలా డిస్ట్రిక్ట్లలో బ్రాంచెస్ ఉన్నాయి. కరాచీ అనేది అందరికీ కొంచెం రికగ్నైజ్డ్ నేమ్ కాబట్టి ఎక్కువ మంది వెళ్తుంటారు, వస్తుంటారు, లైక్ కేఎఫ్సి అట్లా అలాగా. సో ప్రజెంట్ ఇప్పుడు చేంజ్ చేయడం వల్ల ఇంపాక్ట్ అనేది పడుతూ ఉంటుంది కదా వాళ్ళకి కూడా. ఎందుకంటే ఇప్పుడు కరాచీ బేకరీలో తయారు చేసే ఐటమ్స్ కావచ్చు, ఇది ఒక బేకింగ్ సిస్టమ్ కాబట్టి మన దగ్గర ఉన్న ఫుడ్స్, ఇండియన్ ఫుడ్స్ తీసుకోవటం, దాని నుంచే కదా తయారు చేస్తారు. సో వీళ్ళు ఇట్లా దాడులు చేయటము, ఇలా తొలగించడం అనేది ఎలా చూడొచ్చు అంటారు? సౌమ్య, ఖచ్చితంగా ఇప్పుడు కరాచీ యాజమాన్యం తరపు నుంచి వారి కుటుంబ సభ్యులు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. మేము గత దశాబ్ద కాలాలుగా, దాదాపు 70 సంవత్సరాలుగా దేశంలో వివిధ ప్రాంతాల్లో కూడా మేము వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాము. ఖచ్చితంగా మేము దేశానికి సంబంధించిన, భారతదేశంలోనే హైదరాబాద్ కేంద్రంగానే మేము ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. మన దేశానికి సంబంధించిన వస్తువులన్నింటినీ తమ మ్యానుఫ్యాక్చరింగ్ మేము ఉపయోగిస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దేశం పైన అభిమానం మాకుంది, మేము కూడా భారతీయులమే, మేము హిందువులమే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ బజరంగ్ దళ్ వాళ్ళు మాత్రం, ఇటు బీజేపీ అనుబంధ సంస్థలు మాత్రం ఆ పేరును మాత్రమే వ్యతిరేకిస్తున్నాయి. మీరు ఏదైనా కూడా పేరు చేంజ్ చేయాలని చెప్పి వాళ్ళు
హెచ్చరిస్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ 70 సంవత్సరాలుగా భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని ఇక్కడ కరాచీ అనేది నిర్వహిస్తుంది. దాదాపు వందలాది వేలాది బ్రాంచులు కూడా కరాచీ బేకరీకి ఉన్నాయి. మరి ఆ బ్రాండింగ్ కి సంబంధించినటువంటి విషయంలో కూడా తమకు ఇబ్బందులు తలెత్తాయన్న విషయంలో కూడా యాజమాన్యం కొంత సుముఖంగా అయితే లేదని కూడా తాజాగా వాళ్ళు ఒక ప్రకటనలో చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. తమ బ్రాండింగ్ దేశం విభజన అనంతరం కూడా తాము ఈ సంస్థను ఏర్పాటు చేసినాం, కరాచీ బేకరీని ఏర్పాటు చేశాం. కరాచీ అనేది ఒక నగరానికి సంబంధించిన పేరు. గతంలో వాళ్ళ పూర్వీకులు పాకిస్తాన్ నుంచి కూడా ఇక్కడికి వచ్చిన అనంతరం కూడా పూర్తిగా మేము ఇక్కడనే వ్యాపార సామ్రాజ్యాన్ని కొనసాగించాం, తమ వ్యాపారాలన్నింటినీ కొనసాగించాం. బేకరీ ఉత్పత్తులన్నీ కూడా మన దేశానికి సంబంధించిన వస్తువులనే ఉపయోగించి మేము దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. తమకు బ్రాండింగ్ విషయంలో కూడా కొంత ఇబ్బందులు కలిగిస్తాయి. సో పేరు మార్చే అంశంలో తాము కొంచెం అంటే సుముఖంగా లేనట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇటు ప్రభుత్వాలను కావచ్చు, ఇటు పోలీస్ శాఖను కూడా కొంత భద్రత కల్పించాలి, మా పైన ఈ విధంగా దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కరాచీ బేకరీ అంటే కరాచీ అనే ఒక పదాన్ని మాత్రం ఖచ్చితంగా తొలగించాలని చెప్పి ఇప్పటికే బజరంగ్ దళ్ గత వారం రోజులుగా కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే వాళ్ళు నిర్ణయం తీసుకోకపోవడంతోనే బీజేపీ దాని అనుబంధ సంస్థలు కూడా ఇటు హిందుత్వ సంఘాలు కూడా పెద్ద ఎత్తున కరాచీ బేకరీని ఆ పేరు తొలగించాలి, లేదంటే ఆ లైసెన్స్ ను పూర్తిగా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కరాచీ యాజమాన్యం మాత్రం మేము ఇప్పటి వరకైతే ఇలాంటి నిర్ణయం తీసుకోలేము. దాదాపు వేలాది బ్రాంచెస్, ఎందుకంటే వీళ్ళు ఫ్రాంచైజీకి సంబంధించిన అగ్రిమెంట్స్ ఇస్తారు, కొన్ని లీగల్ గా కూడా వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయన్న అంశాలను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని మరి ఈ దాడులు ఇప్పటికే విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇటు హిందూ సంఘాలు ప్రధానంగా బీజేపీ అనుబంధ సంఘాలు ఇవన్నీ కూడా మరికొంత దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. ఖచ్చితంగా కరాచీతో పాటుగా ఈ పాకిస్తాన్ నగరాల పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ రెస్టారెంట్లకు సంబంధించి కావచ్చు, మిగతా వ్యాపార సముదాయాలకు సంబంధించి కావచ్చు, వాటన్నిటిని తొలగించాలని చెప్పి మొదటి నుంచి కూడా ఏదైతే దాడులు జరిగిన అనంతరం కూడా ఈ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వాటిని ఖచ్చితంగా తొలగించాలని చెప్పి ఇటు బజరంగ్ దళ్, బీజేపీ అనుబంధ హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సౌమ్య. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా కరాచీ బేకరీ వద్ద జరుగుతున్నటువంటి ధ్వంసము సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి మనకు కళ్ళకు కట్టినట్లుగా. బీజేపీ నేతలైతే కొంతకాలంగా కరాచీ పేరు తొలగించాలి, మనకు ఎంతో ఎనిమి అయినటువంటి పాకిస్తాన్, భారతీయులను అమాయకులను చంపేసినటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక కరాచీ నేమ్ని మనం యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫుడ్ మనదైనప్పటికీ, మనం తయారు చేస్తున్నటువంటి పదార్థాలు అయినప్పటికీ కూడా కరాచీ అనేది ఉండకూడదు అని చెప్తున్నారు. ఒకవైపేమో కరాచీ యాజమాన్యాలు ఎక్కడ చూసినా కూడా ఒక వందల వేల బ్రాంచెస్ ఉన్నాయి. ఇండియా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే దీనికి ఒక బ్రాండ్ అనేది ఉంది. ఎంతో కొంతకాలంగా కూడా కొన్ని దశాబ్దాలుగా కూడా కరాచీ బేకరీ అంటే అందరికీ తెలుసు, అందరికీ సన్నిహితమే అని చెప్పుకోవచ్చు. అందరూ అక్కడికి వెళ్ళటము, వాళ్ళ టైంని స్పెండ్ చేయటము, అక్కడికి వెళ్ళి ఎన్నో ఐటమ్స్ తెచ్చుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది. కరాచీ బేకరీ అంటే అందరికీ ఇష్టమే. బట్ ఇప్పుడు చేస్తున్నటువంటి బీజేపీ చేస్తున్నటువంటి నేతల దాడిని చూస్తే మాత్రం కరాచీ బేకరీ అది ఏదైతే ఉందో ఆ నేమ్ తొలగించేసి అందరూ కూడా ఏ బ్రాంచ్లో ఉన్నాయో వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలని చెప్తున్నారు. వ్యాపార సామాగ్రి ఎవరిదైనప్పటికీ కూడా మొత్తం ఈ వ్యాపార సామ్రాజ్యానికి నేమే చేంజ్ చేయాలని చెప్తున్నారు. కరాచీ నేమ్ మాత్రం ఇండియాకి సంబంధించి ఎక్కడా కూడా ఉండొద్దు, ఇండియా నేల మీద కరాచీ పేరు ఉండొద్దు అని చెప్పి బీజేపీ నేతలు ఒకవైపు చేస్తున్నారు. గత కొంతకాలంగా ఎప్పుడైతే ఉగ్రవాదుల అటాక్ జరిగిందో, ఎప్పుడైతే పహల్గామ్ ఉగ్రవాదుల అటాక్ జరిగిందో, అమాయకులను ప్రాణాలను పొట్టన పెట్టుకుందో, అప్పటి నుంచి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇక్కడ ఉండకూడదు, ఏది ఇక్కడ ఉండకూడదు అని చెప్పి ఏదైతే కరాచీ బేకరీలో సంబంధించి వాళ్ళ యాజమాన్యంకి ఒత్తిడిలు తెస్తున్నారు, హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయని యాజమాన్యం చెప్తోంది. ఎప్పటి నుంచో మీ లైసెన్స్ మేము రద్దు చేస్తాము, ఇది ఒకవేళ నేమ్ చేయకపోతే తొలగించకపోతే అని చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి కొన్ని విజువల్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. జై శ్రీరామ్. మీ శివరాములు, బజరంగ్ దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్. గత కొద్ది రోజుల నుండి యుద్ధ వాతావరణంలో పాకిస్తాన్ భారత్కు జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో దేశం విడిచిపోవాలని కూడా బజరంగ్ దళ్ అందరికీ హెచ్చరిస్తూ ఉంది. అదే తరుణంలో
పాకిస్తాన్ సంబంధించినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో పేర్లు కూడా తొలగించాలి, మార్చాలి. హైదరాబాద్లో కరాచీ బేకరీ ఏదైతే ఉందో కరాచీ బేకరీ పేరు తక్షణమే మార్చాలి. హిందూ భారత్ ప్రజలారా, భారత్ సైన్యానికి అండగా ఉందాం. ఇలాంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి పేరు ఏవైతుందో తొలగిద్దాం. లేని పక్షంలో ఎవరు కూడా అక్కడికి వెళ్ళకూడదు. పేరు తక్షణమే మార్చాలి, లేకపోతే మేము వచ్చి మారుస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త. అలాంటి ఏదైతే ఉంటో హైదరాబాద్ భారత్ను వదిలిపండి. భారత్గా దేశభక్తులు ఉండాలనుకుంటే భారత్ సైన్యానికి మద్దతు తెలుపుదామని బజరంగ దళ్ నుండి కూడా అందరినీ కోరుతా ఉంది. జై శ్రీరామ్. पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद भारत माता की जय भारत माता की जय 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 माता भारत माता जय जय माता भारत माता जय जय माता भारत माता जय जवान जय किसान जय जवान जय किसान भारत माता की जय पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद भारत माता. రైట్, చూస్తున్నాం కదా బజరంగ్, మనం మాట్లాడినటువంటి బయట కూడా విన్నాము. కరాచీ పేరు తొలగించాలని గత కొంతకాలంగా బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు మేము చేసుకున్నటువంటి పాపం ఏంటి, కరాచీ పేరు పెట్టుకోవటం అంత నేరం ఏంటి, కరాచీ ప్రాంతానికి సంబంధించి అసలు మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎందుకని బీజేపీ నేతలు పట్టించుకోకుండా వెళ్తున్నారు అని చెప్పేసి ఇటు యాజమాన్యం చెప్తూ ఉంది. కానీ ఒకవైపు మాత్రం బజరంగ్ దళ్ నేతలు మాత్రం అక్కడికి రావటం, కరాచీ బేకరీకి సంబంధించి బోర్డుని ధ్వంసం చేయాలని చూడటం మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. విజువల్స్లో స్క్రీన్ మీద చూడొచ్చు మనం. ఇటు కరాచీ బేకరీకి సంబంధించినటువంటి బోర్డుని కర్రలతో కొడుతూ రాళ్లతో దాడి చేస్తున్నారు. వెంటనే ఈ పేరు తొలగించాలి, అసలు కరాచీ అనే నేమ్ ఇండియాలో ఉండకూడదు, కరాచీ అనే బ్రాంచ్లు మన ముందు ఉండకూడదు అని చెప్పి నేతలైతే దాడులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్కడ పోలీసులు అదుపులు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎంతకీ కూడా ఆగడం లేదు అక్కడ సిచ్యువేషన్. ఇక్కడ కరాచీ పేరు అనేది మాత్రం ఉండొద్దు అని చెప్పి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ఇండియన్ ఫ్లాగ్స్ పట్టుకొని అక్కడ కరాచీ బేకరీ దగ్గర విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారు. కరాచీ పేరు తొలగించాలని చెప్పి నేతలైతే డిమాండ్ చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్దిసేపటి నుంచి బీభత్సంగా మారింది అక్కడ సిచ్యువేషన్. బేకరీ దగ్గర బోర్డు తొలగించాలని చెప్పి ఇచ్చేస్తున్నారు. అక్కడ ఎంప్లాయీస్ కూడా దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు. ప్రజెంట్ ఏం చేయాలో అనేది వాళ్ళకు కూడా ఐడియా లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా యాజమాన్యం కూడా చెప్తోంది, గత కొంతకాలంగా మా లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పి హెచ్చరికలు వస్తూ ఉన్నాయి, మమ్మల్ని భయపెడుతూ ఉన్నారు, మాట్లాడుతున్నారని చెప్పి చెప్తూ ఉన్నారు. బట్ ప్రజెంట్ బీజేపీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరి దీని విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో, అసలు ఏ విధంగా ముందుకెళ్తారో అనేది మాత్రం చూడాలి. जय किसान